మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సెప్టెంబర్ మాసం వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రజెంట్ వేళ టైం ఎలా నడుస్తుంది? చంద్రగ్రహణం కూడా మనకి ఈ నెలలోనే ఉంది. దీని తాలూకు ఇంపాక్ట్ కావచ్చు, ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు కూడా చేసుకోవాలో వివరించండి. చంద్రగ్రహణం వీళ్ళకి 4వ స్థానంలో అవుతుందండి. చతుర్థ స్థానం ఎప్పుడు కూడా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. గ్రహణం అంటే ఏంటంటే మనకి అద్భుతమైన అవకాశం, అది చెప్పాలంటే సాధన చేసుకోవడానికి మంచి అవకాశం, అంతేగాని భయపెట్టడానికో భయపడడానికో కాదు. కాకపోతే వీరు 4వ స్థానం అనేది గృహం, వాహన, వస్తువు, విద్యాస్థానం కాబట్టి తొందరపడి ఎక్కడ కూడా వీళ్ళు ఏదైనా కోర్స్ తీసుకోవడానికి మనకు ఆన్లైన్లో ఇవాళ రేపు చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఆన్లైన్లో ఏదో మనీ కట్టడం ఇలాంటివి చేయకూడదు. ఒకటి. రెండవది, తొందరపడి ఏదో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం, తొందరపడి ఏదో బిజినెస్ ఫ్యాక్టరీ ఏదో ప్రారంభించడం, ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి. ఇక ఫైనాన్షియల్గా చూసుకుంటే కనుక వీళ్ళకి ఈ నెల దాదాపుగా ఈ కుజుడు ఎప్పుడైతే మారిపోతాడో 12వ స్థానంలోకి, అక్కడ నుంచి బాగుంటుంది. కాకపోతే కుజుడు మరి 11లో ఉంటే ఏమిటంటే బిజినెస్ రిలేటెడ్ పరంగా కొంతవరకు గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఈ కుజుడు మారినా కూడా తర్వాత బిజినెస్ స్థానంలోకి, లాభస్థానంలోకి రవి మరియు ఈ బుధుడు వస్తున్నారు. సో రవి బుధులు రావడం అనేది చాలా మంచిది చెప్పాలంటే. ఒక రకంగా ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తాయి. అయితే అది ఎవరెవరికి ఇస్తుంది అంటే వీరికి, ఈ వృశ్చికం వారికి ఇవ్వడం ఒకటి, వీరికి మనీ ఒకటే కాకుండా వివాహ సంబంధించినటువంటి విషయాలు కూడా అనుకూలిస్తాయి ఎప్పుడైనా సరే. అయితే ఇక్కడ ఈ వృశ్చికం వారికి ఎప్పుడైతే శుక్రుడు 9వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలోకి 15వ తేదీ నుంచి ఎప్పుడైతే మారుతాడో, జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ఒక లగ్జరీ కారు కానీ, వాహనం కానీ, లేకపోతే ఏదైనా మెడికల్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా ఒక సంస్థ పెట్టుకోవడం కానీ, లేకపోతే వీరికి ఏదైనా మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో, లేదా క్రియేటివ్ ఫీల్డ్స్లోని, లేకపోతే యానిమేషన్, ఇట్లాంటి ఎనీథింగ్ క్రియేటివ్ ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఏదైనా జాబ్ రావడానికి అనుకూలిస్తుంది 15వ తేదీ నుంచి. ఇక ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగానే ఉంది, దానికి పెద్దగా భయపడాల్సిన పని లేదు. కాకపోతే 12లో కుజుడు వస్తున్నప్పుడు, 14వ తేదీ నుంచి 12లో కుజుడు ఉంటాడు. అక్కడ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, అంటే ఒక్కోసారి అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం కొంతమంది, అప్పు చేసైనా సరే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే 6వ అధిపతి కదా, పర్లేదు అనుకుంటారు. అది మాత్రం ఇక్కడ కరెక్ట్ కాదు అంట. ఏది అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో. ఎందుకంటే 12లో కుజుడు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే అగ్రెసివ్గా, వాళ్ళంత పెట్టారో సరే మనం ఇంత పెట్టేద్దాం, ఏదో స్టేటస్ కోసం చేసేవి పనికి రావు. ఎందుకంటే ఇక్కడ మన స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, గ్రహణం పట్టేటప్పుడు మనము సరైన నిర్ణయాలు తీసుకోము. అంటే మనసు కేదన గురవుతూ ఉంటుంది. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ పిల్లలు కూడా, అంటే సంతానం కూడా ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితిగా చెప్పుకోవాలి. అష్టమంలో గురువు ఉన్నాడు కదా, అయ్యో గురుబలం లేదనుకుంటారు. కానీ అక్కడ అలా కాదు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అష్టమంలో ఉండే గురువు ధనస్థానాన్ని వీక్షిస్తున్నాడు. సో అదొక పాజిటివ్ సైన్ చెప్పాలంటే. కాకపోతే 12 కూడా చూస్తాడు, కానీ కుజుడు ఉన్నాడు అక్కడ. సో కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుంటే ఫోర్స్ఫుల్లీ ఏదైనా మనీ పెట్టవలసిన పరిస్థితి రావడం, ఇట్లాంటివి ఇస్తాడు. 14వ తేదీ నుంచి ఒక 45 రోజుల పాటు మాత్రం ఎవరో ఏదో ప్రలోభ పెట్టారని మొహమాటానికి పోయి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఇట్స్ క్లియర్. ఇక వీళ్ళకి ఏదైనా సంబంధాలు, వివాహ సంబంధాలు రావడం కూడా ఎలాంటివి వస్తాయంటే, మెడికల్ లైన్లో ఉన్నవాళ్ళు, లేకపోతే కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, అంటే క్రియేటివ్ ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా వస్తారు వీళ్ళకి ఇప్పుడున్న కండిషన్లో చూసుకుంటే కనుక. ఇక తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో 12లోకి ఎప్పుడైతే కుజుడు వస్తున్నాడో, ఇది ఎలాంటి ఫలితం ఇస్తుంది అని చూసుకున్నట్లయితే, కాస్త తండ్రి భూమికి సంబంధించిన విషయంలో కొంత ఘర్షణ వాతావరణాన్ని ఇస్తుంది. బట్ ఫైనల్గా ఎటువంటి ఘర్షణలు జరిగినా, ఏం జరిగినా, ఇక్కడ మనకి శుక్రుడు వెళ్ళి ఎప్పుడైతే రవి రాశుల్లో ఉన్నాడో, రవికి ఆ శుక్రుడికి ముందు రాశుల్లో అంటే 11లో రవి బుధులు ఉన్నారు. ఇది బిజినెస్ గ్రోత్తో పాటు మనకి గొడవలు జరిగిన ఫైనల్గా వీళ్ళ భూమి వీళ్ళకి రావడానికి ఎక్కువగా గ్రహస్థితి అనుకూలిస్తుంది చెప్పాలంటే. కాకపోతే ఈ దశమంలో కేతువు ఏంటంటే కొంచెం శుక్రకేతువులు కలయిక కదా, ఉద్యోగంలో మారిపోవాలనిపించడము, లేకపోతే ఏదో మనం ఒక విషయాన్ని పట్టుకొని వీళ్ళని అవమానిస్తున్నారు అనే ఒక పాయింట్లో వెళ్ళిపోయి నాకు వద్దులే అనేటువంటి దీంట్లో కొంతవరకు వీళ్ళు మారిపోవడము, ఇటువంటివి ఎక్కువగా కనబడుతుంటాయి. సో ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఏదో సమ్ కంఫర్ట్ ఇవ్వలేదని
ఇప్పుడు కొంతమంది కొన్ని అలవెన్సెస్ అడుగుతుంటారు, ఇది నాకు ఈ కంపెనీ వాళ్ళు ఇది నాకు చేయలేదు, వేరే కంపెనీస్ వాళ్ళు నాకు ఆఫర్ చేస్తున్నారు అందుకని నేను మానేస్తాను. లేకపోతే కొంతమంది వివాహం ఉందని కొంతమంది లాంగ్ టర్మ్ లీవ్స్ పెడుతూ ఉంటారు, అటువంటివి కూడా ఇక్కడ చూపిస్తున్నాయి చెప్పాలంటే. అది మెయిన్గా. సో ఒక స్త్రీ వల్ల ఏదన్నా పరువు నష్టం కానీ ధన నష్టం కానీ ఏదైనా సూచిస్తుంది గురుగారు? సూచిస్తుందండి. మెయిన్గా స్త్రీ వల్ల ఇక్కడ అంటే స్త్రీకి స్త్రీ వల్ల అవ్వచ్చు, పురుషుడికి స్త్రీ వల్ల అవ్వచ్చు. పురుషుడి వల్ల కూడా కొంత చూపిస్తుంది, చెప్తాను నేను మీకు. స్త్రీ వల్ల ఏమిటి ఇక్కడ అంటే వివాహ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్సు, ఉద్యోగం విషయంలో ఇక్కడ మనకి టైం కరెక్ట్గా లేదు, ఉద్యోగం విషయంలో తొందరపాటు పడి స్త్రీ ఏదో అన్నదనో లేకపోతే అట్లా. ఓకే. మరి పురుషుడి వల్ల ఏంటంటే ఎవరో ఫ్రెండ్ ఫోర్స్ చేశారు అందుకని నేను చేసేసాను, ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇలాంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి ఇప్పుడుండే గ్రహస్థితి. ఎందుకంటే ఎంతైనా దశమంలో శుక్రకేతువులు కదా, శుక్రకేతువులు ఉన్నప్పుడు ఏంటి, నార్మల్గా శుక్రుడు ఈజ్ గుడ్, కాకపోతే ఆ శుభగ్రహం అయిపోయి దశమంలో అంత గుడ్ కాదు. కేతువుతో ఉన్న శుక్రుడు ఏంటి, శత్రువుతో ఉన్నాడు. సో ఇవి కొంచెం చూసుకోవాలి. అంటే ఎవరో పగబట్టినట్టుగా ఒక్కోసారి మనకు చూడండి కొన్ని కంపెనీస్లో జాయిన్ అయినప్పుడు వాడు ఏదో పాములా పగబట్టి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కొంచెం దీనికి నవగ్రహాల్లో కేతుగ్రహం రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయడం ఇది మంచిది. సో ఇక విశేషంగా ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళ పరిస్థితి కాస్త మెరుగవుతుంది అంటారు గురుగారు? వీళ్ళకి ఎలాంటి పరిహారాలు అంటే దత్తాత్రేయుడు ఆరాధన బెస్ట్ అండి, ఇంకా దానిలో తిరుగులేదు. దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయుడు ఆరాధన. లేదు నాకు ఉద్యోగంలోనే ఎక్కువగా ఇబ్బంది ఉంది, లేదా మానసికంగా ఇబ్బంది ఎక్కువగా ఉంది అని అనుకునేటువంటి వారు, మానసికంగా ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయి నమః. లేదంటే ఉద్యోగంలో ఎక్కువ నాకు ఇబ్బంది ఉంది అనుకునేవారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేస్తూ నవగ్రహాల్లో శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. వీలైతే కొంచెం దగ్గరలో ఏదైనా గణపతి ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళినట్లయితే కూడా వీళ్ళకి ఖచ్చితంగా రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. ఇక విశేషంగా ఎవరైతే నరఘోష నరదృష్టితో బాధపడుతున్నారో ఏదైనా పరిహారం ఉంటుందా ఇన్స్టెంట్గా వీళ్ళకి? కొంచెం ఈ గ్రహణాలు సంభవించినప్పుడు నరఘోష సర్వసాధారణంగానే పడుతుందండి. అది ఎలా అంటే మీరు చెయ్యనటువంటి విషయానికి నింద అనుభవిస్తారు గ్రహణ ప్రభావం వల్ల. సో అంటే ఎలాగా మంచిగా ఉంటూ సడన్గా ఇప్పుడు ఎలా అంటే మంచి పేరు వచ్చి ఏ పేరు లేని వాడికి అది పెద్ద నింద కాదు, ఆల్రెడీ గుడ్ నేమ్ వచ్చింది మార్కెట్లో అద్భుతంగా ఉన్నాడు అనేవాడు తొందరగా దానికి గురవుతాడు. ఏంటి మనం అలా అనుకున్నాం, ఇలా చేశాడు అలా చేశాడు అని. సో అందుకని నేనేం చెప్తానంటే ఈ టైంలో వీళ్ళు మనకు కొంచెం దీనివల్ల అనవసరంగా ఎఫెక్ట్ ఉంటుందని ఎక్కడ రిస్క్ ఉన్నా దూరంగా ఉండడం మంచిది. ఈ నరఘోష పోవడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని గ్రహణం రోజు చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం. విశేషంగా ఈ రాశి వాళ్ళందరికీ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.